హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మనం బ్యూటిఫుల్ బ్యాగ్ తయారు చేయబోతున్నాం. ఈ బ్యాగ్ చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. వైట్ అండ్ పర్పుల్ బిడ్స్తో ఈ లవ్లీ డిజైన్ ఎలా చేస్తున్నానో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. బ్యాగ్ ఫైనల్ లుక్ అయితే చాలా బాగుంటుందండి. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. చూసారా, సెల్లును పెట్టి చూపిస్తున్నాను. ఆ సెల్ కన్నా చాలా పెద్దగా ఉంది. జస్ట్ మీకు ఈ లెంత్ విడ్త్ ఎంత ఉందో చూపించడానికి ఇలా పెట్టి చూపిస్తున్నాను అన్నమాట. చూసారు కదా, బాక్స్ షేప్లో డైమండ్ షేప్లో వచ్చాయి పర్ల్స్ అన్నీ. ఇంకా వీడియోలో సరిగా కనిపించట్లేదు కానీ ఫోటోలో సూపర్గా కనిపిస్తుందండి. పార్ట్ 1గా ఇప్పుడు చూపించబోతున్నా అండి. దానికి కావాల్సిన ఐటమ్స్ వైట్ బీడ్స్ ఎప్పుడు తీసుకున్నట్లు కానీ, అండ్ కలర్ మాత్రం చెప్పాను కదా, పర్పుల్ కలర్. ఇవి 8mm బీడ్స్ అండి. మనం ఎప్పుడు 6mm బీడ్స్ తీసుకుంటాం కదా, ఇప్పుడు మాత్రం ఈ బ్యాగ్కి 8mm బీడ్స్ తీసుకుంటున్నాను. దీనికి అవసరమయ్యే థ్రెడ్ సీజర్ అండి. ఇక స్టార్ట్ చేద్దామా. ఇది 4 బీడ్స్ మెథడ్ అన్నమాట. ముందుగా 2 వైట్ బీడ్స్, 2 పర్పుల్ బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే మెథడ్ అండి, 4 బీడ్స్ మెథడ్ అన్నమాట. ఇలా 4 పూసలు ఒకే దగ్గర ఒక చిన్న ఫ్లవర్ లాగా కుట్టాల్సి ఉంటుంది. ముందుగా టైట్గా లాక్కుని తర్వాత నెక్స్ట్ బీడ్స్ తీసుకుంటున్నాను. 2 వైట్ బీడ్స్, ఒక పర్పుల్ బీడ్ తీసుకున్నా. ఈ పూస నుంచి అయితే థ్రెడ్ వచ్చిందో దాని వెనకాలకి ఈ థ్రెడ్ని పెట్టి కుట్టాల్సి ఉంటుంది. ఒక షేప్ వస్తుందండి. ఇప్పుడు చూడండి, చూసారా, అటు ఇటు మధ్యలో 3 పర్పుల్ బీడ్స్ వచ్చాయి. ఇప్పుడు అటువైపు 3 పర్పుల్ బీడ్స్ రావాల్సి ఉంటుంది. ఈ డిజైన్ అదే అన్నమాట. కుడుతూ వెళ్తుంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నేను ఈ బీడ్స్ వర్క్ని మెల్లగా ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకున్నా అండి. స్టార్టింగ్లో బీడ్స్ని కరెక్ట్గా సెట్ చేయడం కొంచెం కష్టంగా ఉండేది. ఇప్పుడు ప్రాక్టీస్ చేయడం వల్ల ప్యాటర్న్స్ ఈజీగా కంటిన్యూ చేయగలుగుతున్నాను. ఒకటి కుట్టడం కాకుండా అన్ని వెరైటీగా కుడుతున్నాను కాబట్టి నాకు చాలా డిజైన్స్ నేర్చుకున్నాను. వచ్చేస్తాయి ఆటోమేటిక్గా, ఐడియాస్ అన్నీ వచ్చేస్తాయండి. అలా చెప్పాను కదా, ఇటు 3 బీడ్స్ అటు 3 బీడ్స్ వస్తాయని. ఇలా ఆపోజిట్లో 3 పర్పుల్ బీడ్స్ వచ్చే డిజైన్ అన్నమాట. ఇది స్టార్టింగ్ ఒకటే లైన్లో ఇలా వస్తుంది. ఈ పార్ట్లో ఒక డైమండ్ షేప్ రావాలంటే 3 లైన్స్ కుట్టాల్సి ఉంటుందండి. ఫస్ట్ లైన్ ఏమో ఇలా తీసుకోవాలి చూపిస్తున్నట్టుగా. సెకండ్ లైన్లో ఇంకో 40% వస్తుంది. థర్డ్ లైన్ వచ్చేసరికి కంప్లీట్ డైమండ్ డిజైన్ వచ్చేస్తుందండి. అలా ఈ పర్స్ కంప్లీట్ చేయాలి మనం. ఎప్పుడు ఎన్ని డైమండ్ షేప్స్ రావాలంటే అంత లెంత్ పెంచుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. నేను షేప్స్ని ఏం అనుకోలేదు, నాకు ఎంతవరకు యూజ్ అవుతుందో అంత అనుకొని ఇప్పుడు మీకు మొబైల్ పెట్టి చూపించాను కదా, అంత అయితే సరిపోతుందిలే అనుకొని అక్కడికి కంప్లీట్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు చూసారు కదా, ఈ డిజైన్ ఎలా ఉంటుందంటే 2 వైట్ బీడ్స్ తీసుకున్నప్పుడు ఒక పర్పుల్ బీడ్ వస్తుంది, 2 పర్పుల్ బీడ్స్ తీసుకున్నప్పుడు ఒక వైట్ బీడ్ వస్తుందండి. చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు 2 పర్పుల్ బీడ్, ఒకటి వైట్ బీడ్ తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, ఒక పర్పుల్ తీసుకోవాలి, 2 వైట్ బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, ఇలా అలా తీసుకున్నప్పుడే ఈ డిజైన్ వస్తుంది. ఫస్ట్ లైన్లో ఇలా ఎంత లెంత్ కావాలో అంత లెంత్ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడైతే 4 వచ్చాయి కదా. మీకు మొబైల్ వరకు అయినా కుట్టుకోవచ్చు, హ్యాండ్ బ్యాగ్ లాగా పెద్దగా కుట్టుకోవచ్చు. నేనైతే ఇంత లెంత్ చాలు అనుకున్నాను. అంతా నేను మెజర్మెంట్ తీసుకొని అక్కడ వరకు కంప్లీట్ చేశాను. ఇప్పుడు రెండో లైన్ని స్టార్ట్ చేద్దామండి. ఈ పర్పుల్ బీడ్లోకి అయితే థ్రెడ్ తీసుకున్నాను కదా, 2 పర్పుల్ బీడ్స్, ఒక వైట్ బీడ్ తీసుకోవాలండి. ఈ లైన్లో రెండవ లైన్కి కాబట్టి 3 పూసలే పడతాయి కదా, ఆ తర్వాత 2 పూసలే మనకు యూజ్ అవుతాయి. చూడండి, అలా వచ్చింది. ఇప్పుడు 2 పర్పుల్ పూసలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కుట్టేసేయాలి. ఈ కలర్ కాంబినేషన్ ఎందుకు ఎంచుకున్నానని తెలుసా? వైట్ అండ్ పర్పుల్ ఇంతవరకు నేను మన ఛానల్లో అయితే చూపించలేదు. సో వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ నాకు చాలా ఎలిగెంట్గా అనిపించింది, అందుకే ఈ కలర్స్ని తీసుకున్నాను. ఇలా 2 పూసలు కుట్టుకుంటూ వెళ్ళాలండి. ఇప్పుడు ఫస్ట్ ఇలా అయితే చూపించాను, సేమ్ అంతే. వైట్ బీడ్స్ ఉన్నాయి కదా, ఈ వైట్ బీడ్స్ కింద కూడా సేమ్ అట్లనే ఇంకో 2 పూసలు పెట్టాల్సి ఉంటుంది. ఒక వైట్ బీడ్, నెక్స్ట్ ఒక పర్పుల్ బీడ్ వస్తుంది. ఇప్పుడు ఇలా ఒక చిన్న షేప్ అయితే మనకు కంప్లీట్ అయిపోయింది కదా.
ఒక పర్పుల్ అండ్ వైట్ పెట్టాను. కింద బాక్స్కి ఆ పర్పుల్ అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. అలా ఇప్పుడు 2 పర్పుల్ బీడ్స్ పెట్టాల్సి ఉంటుంది. ఈ బీడ్స్ వర్క్కి కొంచెం పేషెన్సీ కావాలండి, కానీ డిజైన్ డెవలప్ అవుతుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ డైమండ్ ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది. అంటే ఇంకో కొంచెం 2వ లైన్ కంప్లీట్ కావచ్చుగా, 3వ లైన్కి మాత్రం పూర్తిగా ఆ ప్యాటర్న్ క్లియర్గా కనిపిస్తుంది. ఇలా 2 బీడ్స్ తీసుకొని కుడుతూనే వెళ్ళిపోవాలి. మనం చివరికి ఎంతవరకు అయితే వచ్చామో అంతవరకు, 2 ఫ్లవర్ వరకు అయితే మనం ప్రజెంట్ వచ్చాం కదా. ఈ బీడ్స్ వర్క్లో చిన్న మిస్టేక్ అయినా డిజైన్ మొత్తం డిస్టర్బ్ అవుతుందండి. కాబట్టి ప్రతి బీడ్ని కేర్ఫుల్గా ప్లేస్ చేస్తే బాగుంటుంది. ఇలాంటి వర్క్ కంప్లీట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది, కానీ ఫైనల్ రిజల్ట్ కోసం మాత్రం కంపల్సరీ పేషెన్సీతో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్ నచ్చిందా అండి? అలా అయితే మాత్రం కామెంట్లో చెప్పండి, లేదా వేరే కాంబినేషన్స్ కోసమైనా కూడా నాకు కొంచెం ఐడియా ఇవ్వండి. ఇప్పుడు మళ్ళీ 2 పూసలు తీసుకోవాలి. అవి 2 పర్పుల్ పూసలు తీసుకోవాలని చెప్పాను కదా, అది కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఒక పర్పుల్ అండ్ వైట్ బీడ్ తీసుకొని కొడుతున్నాను. ఈ లైన్లలో 2 వైట్ బీడ్స్, ఒక పర్పుల్ వైట్ లేదా 2 పర్పుల్ ఇలానే వస్తుంటాయి అంతే. ఇంకెక్కడ వేరే బీడ్స్ తీసుకోవాల్సిన అవసరమే లేదండి. 2 పర్పుల్ తీసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపిస్తుంది. ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫ్లవర్ కొట్టేశాను. ఇంకా ఈ 2 ఉన్నాయి కదా, ఇది కూడా కంప్లీట్ చేసిస్తానండి. మొత్తం చూపిస్తే మనకు వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది, కాబట్టి ఈ లైన్ అయితే కంప్లీట్ చేశాను. ఇప్పుడు థర్డ్ స్టెప్ కొడదామండి. థర్డ్ లైన్లో ఈ థర్డ్ లైన్కి ఈ డైమండ్ షేప్ అనేది కంప్లీట్గా మనకు డిజైన్ వచ్చేస్తుంది. ఇప్పుడు 3 బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. స్టార్టింగ్లో కదా, స్టార్టింగ్లో 3, ఆ తర్వాత 2. ఇది కామన్గా తెలిసిన బేసికే మనకి. సో ఇలా 3 తీసుకున్నాను. 2 వైట్ బీడ్స్, ఒక పర్పుల్ బీడ్ తీసుకున్నాను. ఆ తర్వాత 2 వైట్ బీడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా ప్రతి పూసను కేర్ఫుల్గా కుట్టాల్సి ఉంటుందండి. ఒక్క పూస రాంగ్ ప్లేస్లో పెట్టిన ప్యాటర్న్ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. 2 సైడ్స్ సేమ్ ప్యాటర్న్లో రావాలి కాబట్టి మెజర్మెంట్స్తో సహా నేను చూపిస్తూ కుడుతున్నానండి. నెక్స్ట్ బ్యాగ్కి ఏ కలర్ కాంబినేషన్ ట్రై చేయాలో మీరే కామెంట్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. ఈ బ్యాగ్ కంప్లీట్ అయ్యాక ఇంకో డిఫరెంట్ బ్యాగ్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో దానికి యూజ్ అవుతుంది మీరు చెప్పే కలర్ కాంబినేషన్స్. వర్క్ కంప్లీట్ చేస్తానికి టైం పడుతుంది కాబట్టి స్టెప్ బై స్టెప్ మీకు చూపిస్తూ చేస్తున్నా అండి. బీడ్స్ వర్క్ చేసేవాళ్ళు థ్రెడ్ని ఎక్కువ లూజ్గా కాకుండా, టైట్గా కాకుండా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఈ లైన్లో మాత్రం వైట్ బీడ్స్తోనే మనకు వర్క్ ఎక్కువ ఉంటుంది. ఎక్కువ వైట్ బీడ్స్, పర్పుల్ బీడ్స్ మాత్రం సేమ్ స్టార్టింగ్లో మీకు చెప్పినట్టుగా అటు 3 ఇటు 3 ఎలా చేసాం స్టార్టింగ్లో ఐడియా ఉంది కదా, అలానే వస్తుందన్నమాట డిజైన్. అటు 3 బీడ్స్ పర్పుల్వి, ఇటు సేమ్ ఒకటేలా వస్తుంది. మధ్యలో మాత్రం డైమండ్ షేప్ వస్తుంది. గమనించారా మీరు? స్టార్టింగ్లో చిన్న ప్యాటర్న్గా కనిపించింది. ఇప్పుడు రోజ్ పెరిగే కొద్దీ బ్యాగ్ షేప్ క్లియర్గా వస్తుంది కదా. ఇక్కడ నుండి మన బ్యాగ్కి యాక్చువల్ బ్యూటిఫుల్ షేప్ వస్తుందండి. ఇది పార్ట్ 1లోనే ఇలా ఉంది. పార్ట్ 2 కుట్టి దాన్ని కంప్లీట్ చేసి దానికి హ్యాండిల్ వేసి ఇవన్నీ చేశాక ఎంత అందంగా కనిపిస్తుందో కదా. ఇలా 2 పూసలు కొట్టుకుంటూ వెళ్తుంటే ఈ షేప్ మాత్రం ఇక్కడికి వచ్చింది. 3 డైమండ్స్ షేప్స్ అయితే ఇప్పుడు వచ్చాయి. ఇలా 2 వైట్ బీడ్స్ తీసుకొని అక్కడ పెట్టాల్సి ఉంటుంది. థర్డ్ది కూడా కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు ఈ మన పార్ట్ 1కి. పర్ల్స్ని కూడా మనము కొనేటప్పుడు కరెక్ట్గా ఉన్నాయా లేదా, ఒరిజినలా, డూప్లికేటా, కలర్ చేంజ్ అవుతుందా అన్నీ చూసుకొని తీసుకోవాల్సి ఉంటుందండి. చూసారా, మన ప్యాటర్న్ అయితే ఇక్కడ వరకు అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడికే కొంచెం కంప్లీట్ అయిపోతున్నాయి కదా. ఇలా చాలా కలర్ఫుల్గా అయితే ఉంది. నేను ఇంతవరకు ఈ కలర్ కాంబినేషన్ ట్రై చేయలేదండి, అందుకే పెట్టాను. సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడి వరకు అయితే కుట్టానండి. ఎంత బాగా కనిపిస్తుందో కదా. పర్పుల్ కలర్వి క్రిస్టల్స్ అవ్వడం వల్ల స్టార్స్ లాగా మెరుస్తున్నాయి. చూడండి డిజైన్ ఎంత అందంగా వచ్చిందో కదా. నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. జస్ట్ డ్రాయింగ్ గీసుకొని నేను అలా ట్రై చేశాను అంతే. మొత్తంగా కుడితే మాత్రం ఇలా వచ్చిందండి లాస్ట్కి.
ఫ్రెండ్స్ ఇవాళ ఇక్కడి వరకు మన బీడ్స్ బ్యాగ్ డిజైన్ని కంప్లీట్ చేసాం. ఇంకా బ్యాగ్కి ఫినిషింగ్ అండ్ రిమైనింగ్ వర్క్ పార్ట్ 2లో చూపిస్తాను. పార్ట్ 2 మిస్ అవ్వకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. చూసారు కదా, లెంత్ అయితే చాలా బాగుంది. ఎక్కువ పెట్టాను అన్నమాట, నేను మొబైల్ కన్నా ఎక్కువ ఉండాలి అని పెట్టుకున్నాను. ఇది పార్ట్ 1 అండి. 2లో మాత్రం మీకు మొత్తంగా చూపిస్తాను.